ఉసిరి కేవలం ఇది ఒక పండు మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన ఔషధం. మరి దీని అపార ఔషధ గుణాలు మీకు తెలుసా? కడుపులో మంట, అలాగే అల్సర్స్ తయారవటం ఇలాంటివి మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఉసిరి వీటిని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఈ విషయం మీకు తెలుసా? నిత్య యవ్వనంతో బలమైనటువంటి రోగ నిరోధక శక్తితో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఉసిరి మీ కణాన్ని రక్షించి వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుంది అంటే మీరు నమ్ముతారా? మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య లుకోరియా, వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట. ఈ సమస్యకు ఉసిరి గింజలు అద్భుతమైన పరిష్కారం. అయితే ఇది వంధ్యాదోషాలను కూడా పరిష్కరిస్తుంది అనేది మీకు తెలుసా? మూత్రం పోసుకునేటప్పుడు నొప్పి, మంట ఇబ్బంది పెడుతున్నాయా మిమ్మల్ని? ఉసిరి మూత్రనాళాన్ని శుభ్రం చేస్తూ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తున్న సంగతి మీకు తెలుసా? కళ్ళు ఎర్రబడటం, దురద ఇలాంటి వాటికి ఉసిరిపళ్ళ కషాయం అద్భుతమైన రిలీఫ్ని ఇస్తుంది. మరి కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుందని మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉసిరి. చాలామంది ఉసిరి అంటే ఏదో ఉసిరికాయ పచ్చడి వరకు దీన్ని వాడతారు. అప్పుడప్పుడు ఉసిరి మురబ్బా లాంటివి ఏదో బస్ స్టాండ్లో వాటిలో కొనేసి వాడుకుంటూ ఉంటారు. అయితే దీనికి మించి అద్భుతమైన ఉపయోగాలు దీనికి ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒక్క ముక్కలు చెప్పాల్సి వస్తే ఉసిరి వ్యాధులపైన పోరుకి ఒక శక్తివంతమైన ఆయుధం అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ అద్భుతమైన ఆయుధం గురించి మనం తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో ఉసిరికాయకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయుర్వేదం, సిద్ధ, యూనాని ఇలాంటి సాంప్రదాయ వైద్య విధానాలలో ఉసిరిని అనేక శతాబ్దాలుగా ఔషధం కింద ఉపయోగిస్తూ ఉన్నాం. ఉసిరి కేవలం ఒక పండు మాత్రమే కాదు, చెప్పుకున్నట్టుగా ఇది ఒక దివ్యమైన ఔషధం. దీని ఔషధ గుణాలు అపారం, ఆరోగ్య ప్రయోజనాలు అనంతం. ఉసిరి మొక్క తాలూకు మొత్తం చెట్టు మనకి ఉపయోగకరం. అందులో మెయిన్గా ఈ ఉసిరి పళ్ళు మనకి ఎక్కువగా ఉపయోగకరం. దీని విశిష్టతని, అలాగే ఔషధ సామర్థ్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే అసలు ఇది ఎలా కనిపిస్తుంది అంటే, చాలామందికి ఉసిరి పండు తెలుసు, కానీ ఉసిరి చెట్టు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది తెలుసుకోవడానికి. ఉసిరిని ఫిలాంతస్ అంబ్లికా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని ఆమ్లా అని కూడా ఫేమస్ నేమ్ ఉంది దీనికి. ఇది యుఫోర్బియాసి కుటుంబానికి సంబంధించింది. దీన్ని ఆకారం ఎలా ఉంటుంది? మరీ పెద్ద చెట్టు కాదు, మరి చిన్న మొక్క కాదు, మధ్యస్థ పరిమాణం ఉండేటటువంటి చెట్టు. ఇది సుమారుగా 2 నుంచి 7 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఉసిరి ఆకులు నిజానికి రెమ్మల్లాగా చిన్న కొమ్మలపైన దగ్గరగా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్ షేప్ తోటి. ఇవి చిన్నగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇక దీనికి పువ్వులు కూడా ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగులో చిన్నగా గుంపులుగా వస్తాయి. ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో కనిపిస్తాయి. రుచికి పుల్లగా, వగరగా ఉంటాయి. ఇది ఉసిరి మనం మొత్తం ఇండియా అంటే భారతదేశం, శ్రీలంక, మలేషియా లాంటి దేశాల్లో సాధారణంగా పెరుగుతుంది. భారతదేశంలో ఇది పెద్ద అడవులు, అలాగే అరణ్య ప్రాంతాలు, పొడి ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో ఇది వైల్డ్గా పెరుగుతుంది. ఉసిరి చెట్టు తాలూకు ఆ పండ్లు, చెప్పుకున్నట్టుగా వేర్లు, ఆకులు, బెరడు, గింజలు అన్నీ కూడా ఔషధ తయారీలో ఉపయోగిస్తాం. అయితే పండ్లు అలాగే గింజలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అయితే దీని ఔషధ ప్రయోజనాలు ఏమిటి, మెడిసినల్ యూజెస్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. చెప్పుకున్నట్టుగా ఉసిరి గురించి చెప్పాల్సి వస్తే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది త్రిదోషాలని తగ్గిస్తుంది. దీని స్పెషాలిటీ అంటే వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని, ఈ 3 దోషాలని ఏకకాలంలో తగ్గించగలిగే శక్తి దీనికి ఉంది. ఉసిరి ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఔషధం కింద వాడుకోవచ్చు. ఏమిటా పరిస్థితులు తెలుసుకుందాం. చాలామందికి ఈ కడుపులో మంట, అలాగే అల్సర్స్ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి ఒక దివ్యమైన ఔషధంలాగా ఉసిరి మీకు పనిచేస్తుంది. అంటే గొప్ప యాంటాసిడ్స్ కంటే, H2 బ్లాకర్స్ కంటే అమోఘంగా ఇది పనిచేస్తుంది.
సాధారణ లక్షణాల విషయానికి వస్తే ఈ ఎదగాలటం కానీ లేకపోతే అల్సర్స్ కానీ ఇవి ఒకటి ఛాతిలో మంటగా ఉంటుంది, కడుపులో కూడా మంట ఉంటుంది, అలాగే పులితేనుపులు వస్తూ ఉంటాయి, వికారంగా అనిపిస్తూ ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటాయి, ఆకలి తగ్గిపోతుంది, బరువు కూడా తగ్గిపోతారు. ఛాతిలో మంట అలాగే అల్సర్స్ ఒకవేళ తీవ్రంగా ఉంటే అప్పుడు ఒక రకమైనటువంటి నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది, టచ్ చేస్తే కూడా నొప్పి అనిపిస్తుంది. కడుపులో మంటతో పాటు ఆ పుండు ఉన్నప్పుడు ఇండైజెషన్ అనేది ఒక పెద్ద సమస్య కింద మారిపోతుంది, తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది దీంతో. అయితే కారణాలను కనుక ఆలోచిస్తే అనేక కారణాలు ఈ ఛాతిలో మంట అలాగే అల్సర్స్ని కలగజేస్తూ ఉంటాయి. ఉదాహరణకు హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ తాలూకు ఇన్ఫెక్షన్ ఒకటి, అలాగే నొప్పి నివారణ మందులను యథేచ్ఛగా వాడటం ఒకటి, ఆల్కహాల్ తీసుకోవడం మరొక ముఖ్యమైన కారణం, స్మోక్ చేయటం కూడా ఒక కారణమే, మానసిక ఒత్తిడి కూడా అతి ముఖ్యమైన కారణం, ఇంకా బాగా ఘాటుగా కారంగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఈ ఎసిడిటీని అలాగే ఈ అల్సర్స్ని వీటికి కారణం కింద ఉంటూ ఉంటాయి. అయితే ఉసిరి ఎలా పనిచేస్తుందంటే ఉసిరి ఈ అల్సర్స్ని యాంటీ అల్సర్ నేచర్ దీనికి ఉంటుంది కాబట్టి పుండనిగా మాన్పే గాయం ఉంటుంది, శక్తి దీనికి ఉంటుంది, ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి. ఉసిరిలో యాంటీ లక్షణాలు కూడా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కడుపు లోపల శ్లేష్మపు పొరను రక్షించడానికి, పుండని మానేలాగా చేయడానికి సహాయపడతాయి. పరిశోధనలో కూడా ఉసిరి ఈ ఛాతిలో మంట, కడుపులో మంట, ఇంకా అల్సర్స్ ఇలాంటి వాటిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ప్రూవ్ అయింది. అయితే ఎలా వాడుకోవాలి దీన్ని అంటే ముందు ఉసిరి పళ్ళను తీసుకొని కండభాగానంతా చెక్కి నీడలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఇలాంటి ఉసిరి పెచ్చుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి పిండి జల్లెడతోటి. ఆ తర్వాత వస్త్రంతో వస్త్రగాళితం పట్టారు, ఒక గుడ్డతోటి ఫైన్ పౌడర్ తయారవుతుంది. ఇలాంటి దీన్ని మళ్ళీ ఉసిరికాయ రసంలో భావం చేయాలి. అంటే వాటిలో ఈ పొడి వేసేసి నానబెట్టాలి. నానబెడితే ఎండలో పెడితే అప్పుడు పూర్తిగా ఆ రసాన్ని పీల్చుకొని ఈ పొడి మళ్ళీ పొడిగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకోవాలి. ఒక చెంచాడు చొప్పున లోపలికి తీసుకోవాలి, నీడతో తీసుకోవచ్చు, నోట్లో పెట్టుకొని నీడతో మింగొచ్చు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా మీ ఛాతిలో మంట అలాగే అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. ఇంకొకటి చాలామంది కోరుకునేది ఏంటంటే యంగ్ ఏజ్ అంటే అర్థం ఏంటి, హెల్త్ అని. అంటే మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలంటే, ఆ యంగ్ ఏజ్ని మీరు కీపప్ చేయాలంటే, రీజువనేటింగ్గా ఉండాలంటే, ఇమ్యూనిటీని ప్రిజర్వ్ చేయాలంటే ఉసిరి మీకు సహాయపడుతుంది. అంటే ఇలాంటి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వృద్ధాప్యపు ఛాయలు త్వరగా కనిపిస్తూ ఉంటాయి, ప్రోజీరా అంటారు. అంటే చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది, వేలాడుతూ ఉంటుంది. అలా కాకుండా చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉండటం, శరీరంలో శక్తి అనేది బాగుండటం, ఇంకా ఇమ్యూనిటీ చీటికి మాటికి జబ్బులు దాడి చేయకుండా ఇమ్యూనిటీ పెరగటం, ఇవన్నీ కూడా మీకు ఇమ్యూనిటీ బాగా ఆప్టిమంగా ఉంది అనడానికి సూచనలు. కాబట్టి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే, నిత్య యవ్వనంతో ఉండాలంటే మీకు ఆ ఇమ్యూనిటీ అనేది బాగుండాలి. అయితే అనేక కారణాలు ఈ ప్రోజీరాకి కారణం అవుతూ ఉంటాయి, అలాగే ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఉదాహరణకు వయసు సరే, కానీ కాలుష్యం అది ముఖ్యమైన కారణం. అలాగే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఇన్సామ్నియా, నిద్ర లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కారణాల కింద ఉంటూ ఉంటాయి, ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ఇంకా రోగనిరోధక శక్తి క్షీణించడానికి ఇంకా ఇతర వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం కింద ఉంటూ ఉంటాయి. అయితే ఉసిరి ఎలా పనిచేస్తుంది సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే, ఉసిరిలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాల తాలూకు ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తూ వృద్ధాప్య ప్రక్రియని నెమ్మదింపజేస్తాయి. ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో ఆ చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా ఉంటాయి. ప్రధానంగా ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి అనేది గుడ్ క్వాలిటీతో ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని ఇది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే మరి ఉసిరిని ఎలా వాడుకోవాలి అంటే, ఉసిరి, పెన్నేరు, అతి మధురం ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోవాలి. ఉసిరి పెచ్చులు, పెన్నేరు అంటే అశ్వగంధ పొడి, అతి మధురం ఎస్టి మధు 3 సమభాగాలుగా తీసుకొని అన్నిటిని విడివిడిగా పొడి చేసుకొని అన్నిటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 3 నుంచి 4 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పాలకి కలిపి లోపలికి తీసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే బెస్ట్ టానిక్స్ కంటే బెస్ట్గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది. ఇంకోటి చాలామంది మహిళల్ని ఇబ్బంది పెట్టేది, ఎవరికి చెప్పుకోలేరు అలాగని భరించలేరు, ఇదే తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్. ఈ వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు నడువు నొప్పి, బలహీనత లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణ లక్షణాల విషయానికి వస్తే జననేంద్రియం నుంచి తెలుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ద్రవం స్రవిస్తూ ఉంటుంది. దురద, మంట, జననేంద్రియం ప్రాంతంలో అసౌకర్యం లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఈ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ ఈ సమస్య ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ తగ్గిన సందర్భాల్లో ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే అనేక కారణాల వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకు జననేంద్రియం తాలూకు ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ లేకపోతే ఏదైనా పారాసైట్స్ కానీ. అలాగే పరిశుభ్రత లోపించడం మరొక కారణం. హార్మోన్ల మార్పులు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. డయాబెటీస్ మెయిన్గా అశ్రద్ధ చేయకూడదు. ఇలాగా అకారణంగా తెల్లబట్ట వస్తున్నట్టు అనిపిస్తే మాత్రం ప్రధానంగా ఈ డయాబెటీస్ కోసం బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అవసరం. అయితే ఉసిరి ఎలా పనిచేస్తుంది సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే, ఉసిరి గింజలు ఇక్కడ ప్రధానం. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జననేంద్రియం తరకు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడతాయి. ఉసిరి గింజల పొడి ఇది ఆ జననేంద్రియం లోపల ఉండేటువంటి ఆ శ్లేష్మ పొర మ్యూకస్ మెంబ్రెయిన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ తాలూకు ఆ డిశ్చార్జ్ తాలూకు తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, ఉసిరి గింజల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. 5 గ్రాములు రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా తేనెతో కానీ పంచదారతో కానీ కలిపి లోపలికి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలాగ 3 నెలలు తీసుకుంటే డెఫినెట్గా వైట్ డిశ్చార్జ్ సమస్యలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. అంతేకాదు ఇది మహిళల్లో ఇన్ఫర్టిలిటీ అంటే వంధ్యాదోషాలను కూడా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టేది, ఆ మాటకు వస్తే అందరూ దీంతో సఫర్ అవుతూ ఉంటారు, ఇదే మూత్రంలో మంట, అలాగే మూత్రం పోసుకునేటప్పుడు కష్టంగా అనిపించడం, ఇలాంటివి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి అనుబంధ లక్షణాల కింద మూత్రం పోసుకునేటప్పుడు నొప్పి, మంటతో పాటుగా ఫ్రీక్వెంట్గా యూరినేట్ చేయాల్సి వస్తుంది, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అలాగే విడితీరా మూత్ర విసర్జన చేసేటప్పుడు మూత్రం కొద్దిగానే వస్తుంది, మూత్రంలో ఒక్కోసారి రక్తం కూడా కనిపిస్తుంది. దీన్ని చూసి ఈ బాధితులు చాలా కంగారు పడుతూ ఉంటారు. అయితే కంగారు పడాల్సిన పని లేదు. సాధారణంగా ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా మూత్రంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మూత్రకృత్యం అంటారు ఆయుర్వేదంలో, అంటే అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దీని సాధారణంగా మూత్రనాళం తాలూకు ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర కారణాల వల్ల కానీ ఇది వస్తూ ఉంటుంది. అనేక కారణాలు ఈ డిజూరియా అని పెయిన్ఫుల్ యూరినేషన్కి కారణం కింద ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు మూత్రనాళం తాలూకు ఇన్ఫెక్షన్స్ సరే కానీ మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే మగవాళ్ళ ప్రోస్టేట్ గ్రంథి సమస్య వల్ల వస్తుంది. అలాగే నిర్జలీయత డీహైడ్రేషన్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని మందులు కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తూ ఉంటాయి. అయితే మరి ఉసిరి ఎలా పనిచేస్తుంది? ఉసిరికాయల పొడి దీన్ని తీసుకుంటూ ఉంటే మూత్ర విసర్జనని పెంచే గుణం దీనికి ఉంటుంది. ఇది మూత్రనాళాన్ని శుభ్రం చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ని తగ్గడానికి సహాయపడుతుంది. ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మూత్రనాళంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే మరి ఉసిరిని ఎలా వాడుకోవాలి? ఉసిరికాయల పొడి దీన్ని తగినంత బెల్లంతో కలిపి తీసుకోవాలి. అంటే ఈ మోతాదు అనేది ఆ తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. ఏదైనా ఉసిరి పొడి బెల్లం మంచి కాంబినేషన్. ఈ మిశ్రమం ఇలా తీసుకుంటూ ఉంటే ఈ మూత్రంలో మంట లేకపోతే దురద, అసౌకర్యం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకోటి, ఈ రోజుల్లో ఎక్కువ మంది చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లల్ని కానీ యంగ్స్టర్స్ని కానీ ఉద్యోగస్తులను కానీ ఇబ్బంది పెట్టేది ఏమిటంటే కళ్ళ మంటలు, ఐ ఇరిటేషన్. ఇలాంటప్పుడు సాధారణ అనుబంధ లక్షణాలు ఎలా ఉంటాయంటే కళ్ళు ఎర్రబట్టడంతో పాటుగా దురద ఉంటుంది, అలాగే నీరు గారుతూ ఉంటుంది, మెరమెరలాడుతూ ఉంటుంది, కంటి నొప్పి ఉంటుంది, రెట్రో ఆర్బిటల్ పెయిన్, అలాగే మంట, ఇంకా కాంతిని తట్టుకోలేరు అంటే ఫోటోఫోబియా ఉంటుంది. ఇవి ప్రధాన లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఈ కళ్ళ మంటలు అనేక కారణాల వల్ల వస్తూ ఉంటాయి. సాధారణంగా ఎలర్జీలు మెయిన్ కాజు, కళ్ళు పొడిబారటం, డ్రై ఐస్ కూడా ఒక కారణమే. అలాగే ఇన్ఫెక్షన్స్, కంటి మీద ఒత్తిడి పట్టడం, అలాగే మెయిన్గా పొల్యూషన్, ఇవన్నీ కూడా కంటి మంటకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అనేక ఇతర అంశాలు దీన్ని అగ్రవేట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎలర్జీలతో పాటుగా డ్రై ఐస్తో పాటుగా కళ్ళ కలక కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. గ్లకోమా, కంటికి ఏదైనా గాయం అవటం, అలాగే ఎక్కువసేపు కంప్యూటర్ చూడటం, ఇవన్నీ కూడా కళ్ళ మంటల్ని ఎక్కువ చేస్తాయి. అయితే ఉసిరి ఎలా పనిచేస్తుంది? సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే ఉసిరిపళ్ళ కషాయం ఇది కళ్ళ మంటలను తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, అలాగే ఆ వాపును తగ్గించే గుణాలు, లక్షణాలు ఉంటాయి. ఇవి కళ్ళలో ఉండే మంటని, దురదని తగ్గించడానికి సహాయపడతాయి. ఉసిరి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే మరి ఉసిరిని ఎలా వాడుకోవాలి అంటే ఉసిరిపళ్ళ కషాయం దీన్ని గోరువెచ్చగా ఉన్న స్థితిలో కళ్ళల్లో డ్రాప్స్ కింద వేసుకోవాలి. రోజుకి 2 లేదా 3 సార్లు ఇలా కళ్ళలో వేసుకుంటూ ఉంటే కంటి మంటలు తగ్గుతాయి, ఇరిటేషన్ తగ్గుతుంది. విషంలాగా మారినటువంటి జీవితాలకి అమృతాన్ని ప్రసాదించే దివ్య సంజీవనిలాగా కాలగర్భంలో కలిసిపోతున్న ఆయుర్వేద రహస్యాలను కొత్త ఊపిరితో కొత్త ప్రాణం పోస్తూ ఉసిరి అనేటటువంటి ఈ అద్భుత ఫలం మన ముందుకు వచ్చింది. ఇది కేవలం ఒక మొక్క కాదు, ప్రతి కణంలో జీవశక్తిని నింపే ఒక అపురూపమైనటువంటి శక్తి. ప్రకృతి ఒడిలో దాగున్న ఈ అమూల్యమైన వరం తాలూకు విలువని మనం గుర్తించి దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే అనారోగ్యం అనే ఛాయలు ధరించారని ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఉసిరిని మీరు ఉసిరికాయ పచ్చడి కోసం కాకుండా ఇంకా దేనికైనా వాడుకున్నారా? వాడుకుంటే మీ అనుభవం ఏమిటి? అంటే ఎలాంటి సమస్యలు తగ్గాయి? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన ఇతర తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ దీంతో బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.